హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిస్కా కన్స్ట్రక్షన్స్. సో ఈరోజు మనం బీబీఎస్ క్లాస్ 5కి వచ్చేసాము. ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు బీబీఎస్ గురించి స్లోగా ప్రతిదీ చెప్తున్నాను. సో ఈరోజు మనం క్లాస్ 5లో ఉన్నాము. క్లాస్ 5లో మనం ఏం చెప్పుకుంటామంటే కాలమ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఎలా తీస్తారు అండ్ రెసిడెన్షియల్లో కమర్షియల్లో ఎలాంటి కాలమ్స్ ఉంటాయి. సో ఒక కాలం మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, దాని ప్రకారం మీరు మిగిలిన కాలమ్స్ని చేయొచ్చు అనమాట. ఇన్ డీటెయిల్గానే చెప్తాను. ఒకసారి వెల్కమ్ టు అవర్ క్లాస్. ఓకే, రెసిడెన్షియల్లో మనకి కాలమ్ సైజెస్ అంటే ఎక్కువ టచ్ అయ్యే కాలమ్ సైజెస్ ఎలా ఉంటాయి అంటే 1 మీటర్ బై 0.3 కానీ 1.2 బై 0.3 కానీ 750 mm బై 0.2 కానీ 0.3 కానీ. సో ఇదేంటి సార్, ఒకటి ఎంఎంలో చెప్తారు ఒకటి మీటర్లో చెప్తారు అలా అనుకోవద్దు. మీరు కన్వర్షన్ చేసుకోండి. 0.75 మీటర్స్ ఆర్ 750 mm. ఓకే, 0.2 మీటర్స్ ఆర్ 200 mm అలా అనమాట. కమర్షియల్ అయితే చాలా పెద్ద కాలమ్స్ ఉంటాయి, ఎందుకంటే పీటీ స్లాబ్ అవన్నీ ఉంటాయి. కమర్షియల్స్లో కాలమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి కాలమ్ సైజెస్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఓకే, నేను చేసిన ప్రాజెక్ట్లో 1 మీటర్ బై 2 మీటర్, 1 మీటర్ బై 5 మీటర్, 1.2 బై 1.2, 1.2 బై 0.9, 1.2 బై 1.8 ఇట్లా కొంచెం కాలమ్స్ అన్నీ బాగా తగులుతాయి. ఇలా 5 మీటర్ 2 మీటర్ ఉండే కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం రెసిడెన్షియల్ది ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ 1 మీటర్ బై 0.3 కాలమ్ సైజ్ ఇచ్చాడు. 4 రాడ్లు మీకు 20 mm చూపించాడు, 6 రాడ్లు 16 mm చూపించాడు, రింగ్స్ వచ్చేసి 8 mm 150 సెంటర్ టు సెంటర్ అని చెప్పాడు అనమాట. ఓకే, సో ఇలా తీసుకున్నప్పుడు మీకు కనిపిస్తుంది కదా, సేమ్ దాన్ని ఇటువైపు తీసుకున్నాను. ఇలా తీసుకున్నప్పుడు బేసిక్గా మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే అసలు కాలమ్ రీఎన్ఫోర్స్మెంట్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము. కాలమ్ రీఎన్ఫోర్స్మెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే ఫుట్టింగ్ బాటమ్ నుంచి తీసుకుంటాం. అంటే ఫుట్టింగ్ బాటమ్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం 0.3 తీసుకోమంటారు అందరూ డిజైనర్. సో 0.3 తీసుకొని లిఫ్టింగ్ చేస్తాం అనమాట. అది ఎంత హైట్ చేయాలి, ఎలా చేయాలంటే ఒక్కొక్క డ్రాయింగ్కి ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది డిఫరెంట్గా. కొంతమంది ఏం చెప్తారంటే మాకు స్లాబ్ లెవెల్ దాకా తీసేసుకోండి అని చెప్తారు. కొంతమంది ఏమో గ్రేడ్ స్లాబ్ లెవెల్ తీసుకొని ఒక LD 2LD చేసి ఆపేయండి, అక్కడి నుంచి ఎవ్రీ ఫ్లోర్ ఒక్కొక్క లెవెల్ ఇద్దాము అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే అప్ టు బేస్మెంట్ దాకా తీసేసుకోండి, అక్కడి నుంచి ప్రతి స్లాబ్ ఈక్వలే ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఒక మెజర్మెంట్ ఇద్దామని చెప్తారు. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఫుట్టింగ్ బాటము ఆర్ PCC టాప్ 100 ఉందనుకున్నాం, ప్లింత్ లెవెల్ ఒక 101.8 ఉందనుకున్నాం, బేస్మెంట్ లెవెల్ ఆర్ గ్రౌండ్ ఫ్లోర్ ఒక 104.8 ఉందనుకుంటే ఇప్పుడు ఓవరాల్ డిఫరెన్స్ ఎంత అయింది, 4.8 అయింది. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫుట్టింగ్ అనేది ఇది. సో గ్రేడ్ స్లాబ్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 1.8 ఉంది. ఇక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఏదైతే ఉందో అది 3 మీటర్ ఉందన్నమాట, అంటే 4.8 అయింది. ఓకే, తర్వాత ఇక్కడ LD 2LD ఉంది చూసారా. ఇక్కడ కన్సల్టెన్సీ ఎలా అడుగుతారంటే కొంతమంది డిజైనర్స్ ఏం చేస్తారంటే జస్ట్ 300 ప్లస్ LD 300 ప్లస్ 2LD ఇవ్వమంటారు. కొంతమంది డిజైనర్స్ ఏం చేస్తారంటే నాకు దీని తర్వాత 2LD కావాలి, ఒక సైడ్ 3LD కావాలి అని అడుగుతారు. కొంతమంది సింపుల్గా స్లాబ్ ఇమీడియట్గానే LD 2LD ఇచ్చిన ప్రాబ్లం లేదంటారు. బట్ LD 2LD ఇస్తే ప్రాబ్లం ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా కటింగ్ చేసే మెజర్మెంట్స్ అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా 12 మీటర్స్ అనేది రాదు. ఒక్కోసారి 11.8 వస్తుంది, ఒక్కోసారి 11.75లోనే ఆగిపోయింది. మన ల్యాపింగ్ లెంత్ ఏదైతే LD అనుకుంటామో ఆ LD కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మీరు 12 మీటర్స్లో సపోజ్ 12 మీటర్స్లో ఒకటి 7 ఒకటి 5 కట్ చేస్తే నాకు సరిపోయింది అనుకుంటారు అనుకోండి LD. మీరు 7 కట్ చేసిన తర్వాత 5 అనేది 4.8 అవ్వచ్చు, ఒక్కోసారి 4.9 అవ్వచ్చు. సో అలాంటి టైంలో ఏం కన్సిడర్ చేయాలంటే మీరు రాడ్ కట్ చేసేటప్పుడు లోయెస్ట్ ఏదైతే మెజర్మెంట్ ఉందో దాన్ని పర్ఫెక్ట్గా కట్ చేయాలి. ఎక్కువ మెజర్మెంట్ ఉన్న దాన్ని ఆటోమేటిక్గా ఆ మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు సపోజ్ 5 మీటర్ 7 మీటర్ అనుకోండి, ఫస్ట్ 5లన్నీ కట్ చేసేయాలి, అప్పుడు LD కరెక్ట్గా సరిపోయింది. ఈ దీంట్లో 2LDలో కొంచెం మెజర్మెంట్ తగ్గినా కూడా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు మేనేజ్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఫస్ట్ మెజర్మెంట్ తీసి హైయెస్ట్ ఉన్నదాన్ని ఏదైతే ఉందో దాన్ని కట్ చేశారంటే సెకండ్ దాంట్లో మీకు ఇబ్బంది అయిపోద్ది. ఇలాంటి ఇష్యూస్ ఉండకూడదనే మనం ఏం చెప్తామంటే 300 LD 300 2LD తీసుకోమని చెప్తాము. అప్పుడు కంఫర్ట్గా మీరు జాయినింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో 12 మీటర్ రాడ్ కనుకుంటే మ్యాక్సిమం పాసిబిలిటీ మీరు 12.5 6.5కి వెళ్ళండి. 12.5 6.5 వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ 5.5 కట్ చేసేయండి. 12 మీటర్ రాడ్లో మీరు 5.5 6.5కి వెళ్తారు కదా, ఫస్ట్ 5.5 మెజర్మెంట్ ప్రకారం కట్ చేయండి. ఈ 6.5 అనేది 6.5 ఉండొచ్చు, ఒక్కోసారి 6.4 ఉన్నా
మనకు ల్యాపింగ్ లెంత్ ఏదైతే ఉందో దాంట్లో ఇష్యూ రాదనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత అసలు ఈ ల్యాపింగ్ లెంత్ ఏంటి అది అంటే గ్రేడ్ వైజ్గా మనకి ఇప్పుడు రాడ్ మనమేమి కంటిన్యూ చేయలేము. ఓకే, అలా కంటిన్యూ చేయలేనప్పుడు ఏం చేస్తారంటే ల్యాప్ జోన్ అనేది ఇస్తారనమాట డిజైనర్స్. సో స్లాబ్లో అయితే నాకు, బీమ్లో అయితే నాకు ఇలాంటి ల్యాప్ ఉండాలి, స్లాబ్లో అయితే నాకు ఇక్కడ ల్యాప్ ఉండాలి, కాలమ్స్లో అయితే ఈ ప్లేస్లో ల్యాప్ ఉండాలి అనేది ఇస్తారు. అది ఒక సపరేట్ ఇదే. దాన్ని నేను స్పెసిఫిక్గా ఒక క్లాస్లోనే తీసుకుంటాను. అసలు ఎందుకు ఎక్కడ ల్యాపింగ్ ఇస్తున్నారు, ఏంటి దానివల్ల యూసేజ్ అనేది. ఓకే, సో ఇప్పుడు మీరు కనుక అండ్ ఇంకోటి గ్రేడ్ ఏదైతే కాంక్రీట్ గ్రేడ్ ఉందో, కాంక్రీట్ గ్రేడ్ పెరిగే కొద్దీ మీకు ల్యాప్ లెంత్ అనేది తగ్గిద్ది అనమాట. సపోజ్ M40 గ్రేడ్ ఉందనుకోండి, మ్యాక్సిమం 36 ఇంటూ D, 36 ఇంటూ డయా ఆఫ్ ద బార్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ 20 mm డయా అనుకోండి, 36 ఇంటూ 20 mm అంటే ఎంత అయింది, 720 mm. అలా కాకుండా M25 గ్రేడ్ వేస్తున్నాం అనుకోండి, ఒక్కొక్కరు 46D వాడమంటారు, ఒక్కొక్కరు 42D కూడా వాడమంటారు. ఓకే, మ్యాక్సిమం 46Dనే మనం ప్రిఫర్ చేస్తాము M25 గ్రేడ్ అయితే. ఏంటి 46 ఇంటూ 20 mm అంటే 920. అలా కాకుండా ఇదే డయాలో 10 mm ఉందనుకోండి, 36 ఇంటూ 10 అంటే 360A, 46 ఇంటూ 10 అంటే 460. సో డయామీటర్ని బట్టి మీ యొక్క ల్యాప్ లెంత్ అనేది మారిద్ది అనమాట. ఆ తర్వాత హయ్యర్ డయా ఏదైతే 10 అబవ్ ఉందో వాటన్నిటికీ కింక్ కంపల్సరీ కొట్టించాలి. కింక్ కొట్టడం వల్ల మీకు ఏంటంటే ఇలా కింక్ కొట్టినప్పుడు ఈ వర్టికాలిటీ అనేది ఈ వర్టికల్ మీద కరెక్ట్గా కూర్చుంటుంది. అంటే ఫోర్స్ అనేది కరెక్ట్గా వర్టికల్గా వస్తుంది. అలా కాకుండా నార్మల్ ల్యాప్ చేశారనుకోండి మీరు, అప్పుడు ఏమైద్ది, దాని యొక్క ఫోర్స్ అనేది కరెక్ట్గా రాదనమాట. సో ఊరకనే ల్యాపింగ్ చేస్తాము అంటే ఒప్పుకోవద్దు, కంపల్సరీ కింక్ కొట్టించండి. ఓకే, ఇంకా పోతే నేను దీని మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ LD ప్లస్ 300 అన్నాం కదా. సో మనం M40 గ్రేడ్ యూజ్ చేస్తే మీకు 36 ఇంటూ 20 mm ఏదైతే ఉందో 720 mm అయింది. అర్థమైందా మీకు? సో 720 అయినప్పుడు ఇది 720, ఇది 300, అప్పుడు ఎంత అయింది, 1 మీటర్ అనుకోండి. సపోజ్ 1 మీటర్, ఇది ఒక 4.8 అంటే 5.8 మీటర్. 5.8 ప్లస్ 300 అంటే 6.1 వచ్చింది. 6.1 వస్తే ఇక్కడ సపోజ్ 300లో కొంచెం దగ్గర మనకి LD దొరుకుతుంది కాబట్టి మనం 6 మీటర్ అనుకున్నాం అనుకోండి. సో బార్లో కంపల్సరీగా అంటే ఒక 12 మీటర్ది కట్ చేస్తే 6 కరెక్ట్గా 12 మీటర్ వచ్చేదైతే 6 తీసుకొని కట్ చేసేయండి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక 2 బార్లు ఏదైతే 420 ఉందో దాంట్లో 2 బార్లు 6 మీటర్, 2 బార్లు 7 మీటర్ చేసాం. 6-7 కంటే ఇంకా పెంచలేమా అంటే బేసిక్గా హైట్ తగ్గించుకోవడమే మంచిది. నేను ఒకేసారి 10 మీటర్ హైట్ రైజ్ చేస్తాను అంటే ప్రాబ్లం ఏమైందంటే మీరు కట్టే ఫుట్టింగ్ ఏదైతే ఉందో ఫుట్టింగ్ నిలబడగలగాలి. ఊరకనే హైట్ చేసుకుంటా వెళ్ళిపోతే మ్యాక్సిమం హైట్ లెవెల్ అనేది 6-7 మీటర్స్ కంటే మీరు ఎక్కువ వెళ్ళడానికి వెళ్ళొద్దు. ఎందుకంటే అది స్టేజింగ్ చేయటము, ఆ తర్వాత ఆ ఫుట్టింగ్ని అలైన్మెంట్ చేయటము, ఆ కాలం అలైన్మెంట్ చేయటము, ఇదంతా కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. ఈవెన్ రింగ్స్ కట్టేటప్పుడు కూడా మీరు కాలం హైట్ ఎంత హైట్ వస్తుందో దానికంటే ఒక 300 mm రింగ్ తగ్గించి కట్టుకోవాలి. ఎందుకంటే కాంక్రీట్ పోసేటప్పుడు మీకు ఇష్యూ ఉండకూడదు కాబట్టి మీరు దీన్ని కంపల్సరీ గుర్తు చేసుకోండి. ఎందుకంటే కంటిన్యూగా రింగులు కట్టేస్తే స్లాబ్లో బీములు చేసేటప్పుడు కూడా మీకు ఇష్యూవే. ప్రతి డ్రాయింగ్లోనే బీమ్ మిడిల్లో కూడా మీకు రింగ్ చూపిస్తాడు, కానీ బీమ్ మిడిల్లో కూడా రింగ్ వేయటం అనేది పాసిబుల్ అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం అప్ టు బీమ్ బాటమ్ దాకా రింగ్ కట్టించి ఆ తర్వాత మెయిన్ రింగులు అట్లీస్ట్ మెయిన్ రింగ్ అయినా కంపల్సరీ చేయమంటామండి. ఆ బీము రాడ్స్ ఏదైతే మొత్తం రీప్లేస్ చేస్తూ ఉంటారో మెయిన్ బాటమ్ బార్ అంతా రన్ చేసిన తర్వాత బీమ్లో అప్పుడు రింగ్ కట్టి టాప్ బార్ రన్ చేస్తారనమాట. రింగ్స్ ఉంటే మనం పెద్ద ఎల్లలు ఇస్తాం బీమ్కి, ఆ ఎల్లలు కూర్చోవు. ఓకే, సో అది ఏదో ప్రాక్టికల్గా అది పాసిబుల్ అవ్వదు కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు 2/6, 2/7 తీసుకున్నాను నేను. దాని యొక్క వెయిట్ మీకు చూపిస్తాను. 2 × 6 మీటర్ ఇంటూ 2.469 అంటే మీకు అర్థమైంది. ఇది 20 × 20 డివైడెడ్ బై 162 D²/162 వేస్తే దీన్ని ఒక 1 మీటర్కి ఎంత వెయిట్ అది వస్తుంది అనమాట. ఓకే, ఇది తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఏంది 6 bars 16 ఉన్నాయి కదా, దాంట్లో 3 bars 6 మీటర్స్, 3 bars 7 మీటర్స్ తీసుకున్నాము. సరే LD డిఫరెన్స్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. LD డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా మనం డయా వేస్టేజ్ అవ్వకుండా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకే, తర్వాత రింగ్స్ వచ్చేసరికి మనకు ఎలా ఉంటాయంటే మెయిన్ రింగ్, సబ్ రింగ్, అంటే ప్రతి బారుని మనం టై చేస్తున్నామా లేదా అనేది మనం ఇంపార్టెంట్. ఇన్ కేస్ 10 ఉన్నాయి అనుకోండి, సపోజ్ 10 ఉంటే మీకు ఎలా ఉంటుందంటే ఒక మెయిన్ రింగ్,
తర్వాత మిడిల్లో 6కి ఒక సబ్ రింగ్, తర్వాత లాస్ట్ 2కి ఒక హుక్ ఉంటుంది. అలా కాకుండా 12 బార్స్ ఉన్నాయనుకోండి, ఒక మెయిన్ రింగ్, తర్వాత 8 బార్స్కి కలిపి ఒక సబ్ రింగ్, తర్వాత మిగిలిన 4 బార్లు కలిపి ఇంకొక సబ్ రింగ్, అలా వచ్చింది అనమాట. ఓకే, సో ఇది మ్యాక్సిమం డిజైనరే ఇస్తాడు, మనమేం డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఓన్లీ కన్సిడర్ చేయాల్సింది ఎలా బీబీఎస్ తీస్తాము అనేది మాత్రమే. అంటే రింగ్ సైజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. రింగ్ సైజ్ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, రింగ్ కాలం ఏదైతే ఉందో కాలం లెంత్ 1 మీటర్ కాబట్టి మీరు ఫస్ట్ ఇమీడియట్గా కవర్ తీసేయండి. 40 mm కవర్ తీసేసి ఎంత అయింది, 920 mm అయింది. ఓకే, ఇక్కడ 16 మీకు కనిపిస్తుంది కదా. 16 ఎందుకు యాడ్ చేసామంటే బేసిక్గా క్లియర్ కవర్ అనేది మనం మెయిన్ బార్ నుంచి క్లియర్ కవర్, రింగ్ నుంచి కాదు. సో ఇది వచ్చింది. బట్ ఇక్కడ 8 mm ఇలా తిరగాలి కదా. 8 mm యొక్క థిక్నెస్ ఏదైతే ఉందో అది ఇలా వచ్చి ఇలా తిరగాలి. అలా తిరగాలి కాదు. ఇక్కడ ఒక 8 ఎక్స్ట్రా అయింది, ఇక్కడ ఒక 8 ఎక్స్ట్రా అయింది, అంటే 16. ఓకే, ఇక్కడ కూడా షార్ట్ ఏదైతే ఉందో 300 mm అన్నాం కదా. 300 - 18, 80 + 16. ఇక్కడ 16 వేసాం. అదే 10 mm డయా అయితే 20 వేస్తాం, గుర్తుపెట్టుకోండి. 8 mm డయా కాబట్టి రింగ్ 16 ఇచ్చాం. ఇక్కడ 220 + 16, 920 + 16. అలా కాకుండా 10 mm అనుకోండి, 920 + 20. మీకు అర్థమైందా లాజిక్? మెయిన్ బార్ నుంచి ఏదైతే క్లియర్ కవర్ ఉండిద్దో 40 mm ఉండిద్ది, రింగ్ నుంచి కాదు. ఓకే, మీరు రింగ్ నుంచి పెడదాం అనుకుంటే అది మళ్ళీ కాలం తప్పు అయింది అనమాట. ఓకే, సో అది తీసుకున్నప్పుడు దీని యొక్క లెంత్ ఓవరాల్ లెంత్ ఏంటంటే, ఇప్పుడు ఈ హుక్ వచ్చేసి మినిమం 9D ఉండాలి. 9D, ఇది ఒక 9D అంటే 18D. 18 × 16, 18 × 8 అనమాట, సారీ. ఓకే, సో దీని లెంత్ తీసుకుంటే ఇప్పుడు మనం ఎలా తీసుకుంటాం, 920 + 16 2 టైమ్స్, 220 + 16 2 టైమ్స్, ప్లస్ హుక్ వచ్చేసి ఈ 8 ఏదైతే 18 డయా అనమాట, అంటే 144 మైనస్ ఓవరాల్గా బెండ్ డిడక్షన్ చేయమని అడిగితే 1 2 3 4 అండ్ ఇది ఒక హుక్ 5. సో 5 × 2 డయా, ఒక బెండ్ డిడక్షన్ అంటే 2 డయామీటర్స్ అనమాట, అంటే 10D అంటే 80 mm. మీకు అర్థమైందా? అలా కాకుండా 10 mm ఉంటే 100 mm అయింది. ఓకే, ఇదంతా యాడ్ చేస్తే మీకు 2408 వచ్చింది, అంటే 2.4 మీటర్స్ ఇంటూ దాని యూనిట్ వెయిట్ అంటే 8 mm కాబట్టి 0.395 అంటే 0.948 kg వచ్చింది. మీకు అర్థమైందా? ఒక మెయిన్ బార్ ఏదైతే మెయిన్ రింగ్ ఉందో దాని వెయిట్ వచ్చేసి 0.948 kg. సరే, ఇవన్నీ మన కేజీలో ఇలా కన్వర్ట్ చేయాలంటే అవసరం లేదు. మీరు హెల్పర్కి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ మెజర్మెంట్స్ రాసి ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉందా, ఇది కట్ చేయి, ఇక్కడ ఒక 300 mm పెట్టు, మిగిలింది నాకు ఇక్కడ 5.7 కావాలి అని చెప్తావు. ఇంకోటి ఇలా కట్ చేసి నాకు ఇది 6.7 కావాలి, ఇక్కడ 300 కావాలని చెప్తావు. ఎన్ని బార్స్ కావాలో చెప్తావు. ఇప్పుడు సపోజ్ ఇవి నాకు 4 బార్లు కావాలి, ఇవి ఒక 2, నెక్స్ట్ ఏ డయానో చెప్తావు. సో వాళ్ళకి అలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మీకు అర్థమైందా? వర్కర్కి ఇచ్చేటప్పుడు మీరేమీ కేజీలో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. వర్కర్కి ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే, వర్కర్కి ఇచ్చేటప్పుడు మీరు ఎలా ఇవ్వాలంటే ఒక కాలం ఇస్తే వాడికి జస్ట్ ఇలా ఇస్తే సరిపోయింది. అంటే ఇప్పుడు వాడికి జస్ట్ చెప్పాలన్నమాట, ఇక్కడ 300 ఉండాలి, 5.7 ఉండాలి, ఎన్ని బార్లు, 2 బార్లు, ఏ డయా 20 mm డయా. ఓకే, నెక్స్ట్ బార్ వచ్చేసి 20 mm డయా, 2 బార్లు, 6.7 300 తీసుకురా అని చెప్తాం. తర్వాత వచ్చేసరికి 16 mm డయా 3 బార్లు, 5.7.3, 16 mm డయా 3 బార్లు, 6.7.3. తర్వాత రింగ్స్ వచ్చేసరికి రింగ్ యొక్క లెంత్ ఎంత, ఎన్ని నెంబర్స్ కావాలి. ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా, ఏదైతే ఈ కాలం ఉందో 4 20 mm బార్లు, 6 16 mm బార్లు, 8 mm at 150 సెంటర్ టు సెంటర్ అన్నప్పుడు మనం వర్కర్కి అయితే ఇలా ఇస్తాము. వర్కర్కి క్వాంటిటీతో సంబంధం లేదు, వాడికి జస్ట్ మనం రాసి ఇవ్వాలి. ఈవెన్ బీమ్ అయినా ఎల్ వస్తే ఎల్ రాసి ఇవ్వాలి, హుక్ వస్తే హుక్ రాసి ఇవ్వాలి. అలా ప్రతిదీ వాళ్ళకి రాసిస్తేనే వాళ్ళు మీకు చేసి దాన్ని తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేసి వాళ్ళు కడతారనమాట. ఓకే, మీకు అర్థమైందా? తర్వాత ఏదైతే సబ్ రింగ్ ఉందో, ఇప్పుడు మెయిన్ రింగ్ మనం తీయటం ఈజీ, కవర్ తీసేస్తాము, దాన్ని యాడ్ చేస్తాం. బట్ సబ్ రింగ్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు మెయిన్ ఏదైతే ఓవరాల్ లెంత్ ఉందో 1 మీటర్ ఉంది, ఎన్ని బార్లు ఉన్నాయి, ఇక్కడ 5 బార్లు ఉంటే ఎన్ని స్పేసింగ్లు ఉంటాయి, 4 ఈక్వల్ స్పేసింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు 1000లో నుంచి ఫస్ట్ కవర్ తీసేయండి. కవర్ తీసేస్తే ఈ సెంటర్, ఇప్పుడు కవర్ తీసేస్తే ఇది క్లియర్ కవర్ అయింది. ఓకే, అలా కాకుండా సెంటర్దే కవర్ తీసేయాలనుకుంటే, ఇప్పుడు నేను యాక్చువల్గా ఎఫెక్టివ్ కవర్ 40 mm అనుకున్నాను అనుకోండి, వద్దులేండి క్లియర్కే వెళ్దాం. క్లియర్ 80 mm కదా, క్లియర్ 80 mm అయినప్పుడు ఈ ఎడ్జ్కే వచ్చింది. అలా కాదు, మనకి సెంటర్ పాయింట్ రావాలి. ఇది 20 mm కదా, అంటే ఇంకో 10 ఎక్స్ట్రా చేయాలి.
ఇంకో 10 మీకు అర్థమైందా? ఈ హాఫ్ కూడా ఇప్పుడు ఇది 20 mm డయా కదా, ఈ హాఫ్ ఏదైతే ఉందో ఇది 10, అటువైపు ఒక హాఫ్ 10. సో అప్పుడు ఇంకొక 20 mm మైనస్ చేస్తే అప్పుడు ఏమైంది, ఇది 900 అయింది. ఓకే, 900 డివైడెడ్ బై 4 అయితే మీకు ఏమైనట్టు 250 mm అయినట్టు. మీకు మళ్ళీ చెప్తాను, ఎఫెక్టివ్ కవర్ కాదు మనం చేస్తున్న క్లియర్ కవర్ 45 మైనస్ చేసినా కానీ అక్కడ ఒక డయా ఏదైతే ఉందో ఆ డయాలో సగం చేయాలి, అప్పుడే మనకి ఈ మెజర్మెంట్ వచ్చింది. మీకు అర్థమైందా? ఈ బార్ నుంచి ఈ బార్ యొక్క సెంటర్ టు సెంటర్ లెంత్ కావాలి. ఆ తర్వాత డివైడెడ్ బై స్పేసింగ్స్, ఎన్ని స్పేసింగ్స్, ఒకవేళ ఇక్కడ 6 ఉన్నాయి అనుకోండి 5 స్పేసింగ్స్ వస్తాయి, ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 4 స్పేసింగ్లు. సో ఒక్కొక్క స్పేసింగ్ ఎంత అయింది, 250 అయింది. ఇప్పుడు సెంటర్ టు సెంటర్ ఏదైతే మెజర్మెంట్ ఉందో 250. సో ఇది ఒక 250, ఇది ఒక 250, అప్పుడు ఎంత అయినట్టు 500 అయినట్టు. ప్లస్ దీంట్లో ఏదైతే బార్ ఎక్స్ట్రా హాఫ్ ఉందో, సో ఈ బార్ 16 mm కాబట్టి ఈ 16 యాడ్ చేస్తాం, అంటే 250 ప్లస్ 16. ఓకే, తర్వాత 8 mmని మనం ఇలా రొటేట్ చేస్తాం కదా, థిక్నెస్ 8 mmని. ఇప్పుడు మీరు ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక బాక్సు మీరు చేశారనుకోండి, ఈ బాక్స్ లాస్ట్ కార్నర్లో మీకు ఇది ఉందనుకోండి, ఒక 8 mm థిక్ యొక్క ఏదైనా దారాన్ని ఇలా తిప్పుతుంటే ఇక్కడ 8 mm అనేది ఎక్స్ట్రా, ప్రతి చోట మీకు 8 mm అనేది ఇలా తిరిగిద్ది, అంటే ఈ 8 అనేది ఎక్స్ట్రా వెళ్ళిద్ది, అంతేగాని దాని లోపల ఇంక్లూడ్ అయి ఉండదు. అట్లాగే ఇక్కడ మీరు కనుక చూస్తే మనం 250 అనేది సెంటర్ టు సెంటర్ లెంత్, తర్వాత ఈ హాఫ్ యాడ్ చేసాము. ఓకే, 16 ప్లస్ ఇంకో 16 ఏంది, ఆ 8 mm రింగ్ ఏదైతే తిరుగుతుందో ఆ 8, ఇక్కడ ఒక 8, 16. మీరు బాగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆబ్వియస్గా ఇవన్నీ వచ్చేస్తాయి. ఏదైతే షార్టర్ ఉందో షార్టర్ ఎప్పుడు సేమే, మెయిన్ రింగ్కి ఆల్రెడీ తీస్తాం కాబట్టి సబ్ రింగ్లు అన్నిటికీ అదే ఉంటుంది. సో 220 + 16. ఓకే, సో దాన్ని తీసాము. తర్వాత హుక్ వచ్చేసరికి మీకు ఇది ఒక 9D ప్లస్ ఇది వచ్చేసరికి 220 + 16, ఏదైతే 236 ఉందో అది. ఓకే, 236 + 90 మైనస్ ఏదైతే ఈ హుక్ చేసామో ఆ హుక్ యొక్క బెండ్ డిడక్షన్, రెండు బెండ్లు ఉన్నాయి కాబట్టి 4 × D అనమాట. ఓకే, ఇది వచ్చినప్పుడు ఇది కేజీలోకి వచ్చింది. మొత్తం ఎన్ని రింగ్లు అనుకున్నాం, 34 రింగ్స్. సో మీరు నాకు ఇప్పుడు ఏం చేసి పెడతారంటే, మీరే ఇదంతా చేసి ఓవరాల్గా ఒక కాలంకి ఏదైతే నేను ఇక్కడ కాలం ఇచ్చాను కదా మీకు, ఇక్కడ ఆల్రెడీ కేజీలో వేసేసాను, ఓన్లీ రింగులు మాత్రమే వేయలేదు. సో 34 రింగ్స్ తీసుకొని మీరు మెయిన్ రింగ్, సబ్ రింగ్, హుక్ 34 నెంబర్స్ తీసుకొని ఓవరాల్గా వెయిట్ ఎంత వచ్చింది అనేది మీరు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి, వర్కౌట్ చేయండి. మీరు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ కాకుండా మీరు ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక 750 mm × 200 mm అలాంటి ఒక డిఫరెంట్ కాలం తీసుకొని మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విని చేస్తే మీకు ఇంకా ఈజీ ఐడియా వచ్చింది. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, అక్కడ వర్కర్కి చేసేటప్పుడు మాత్రం మనం జస్ట్ నార్మల్గా ఈ డైమెన్షన్స్ ప్రకారం ఏదైతే మీరు 4 monthsని బాగా గమనిస్తే మీకు బీబీఎస్ ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే 4 months అనేది కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో వాళ్ళు వర్క్ చేసి ఉంటారు. అంటే డ్రాయింగ్లో మనం ఇచ్చినా కానీ, ఇప్పుడు డ్రాయింగ్లో ఇక్కడ రింగ్స్ అలా ఇచ్చినా కానీ వాళ్ళు ఎగ్జాక్ట్ మనం చెప్తారు, సార్ ఈ రింగ్ ఇక్కడ కూర్చోదు, ఇది మనం 8 mm మీరు 8 కవర్ చేయలేదనుకోండి, ఇది బాగా చిన్నది అయిపోయింది అనమాట, అంటే ఈ బార్లన్నీ దూరం అయిపోతాయి. సో ప్రతి దాన్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఈ 16 నేను కన్సిడర్ చేయలేదనుకోండి, ఏముంది లెన్స్ చేయకపోతే అంటే ఇది ఏదైతే ఉందో దగ్గరికి వచ్చేస్తాయి. ఈ ఈక్వల్ స్పేసింగ్ అనేది అన్నిట్లో రావాలన్నమాట, అప్పుడే మీరు కరెక్ట్గా కూర్చోబెట్టాలి. సో మీ యొక్క ఫోర్మెన్ ఏదైతే సైట్లో ఉన్నాడో అతన్ని మీరు ఎక్కువ ఫాలో అవ్వండి, ఇంజనీర్ని ఫాలో అవ్వద్దు. ఇంజనీర్ బీబీఎస్ అనేది టెక్నికల్ అయినప్పటికీ ఫోర్మెన్ వాళ్ళు ప్రాక్టికల్గా మనం చూపిస్తారు కాబట్టి అప్పుడు మీకు ఇంకా బాగా నాలెడ్జ్ వచ్చింది. పర్టికులర్గా బీబీఎస్లో కూర్చొని క్లయింట్ సర్టిఫికేషన్ చేసే వాళ్ళకే కూడా ఫోర్మెన్ దగ్గర ఉంటే ఎక్కడ ఎక్కువ రాడ్లు వాడుతున్నారు, ఎక్కడ తక్కువ వాడుతున్నారు, ఎక్కడ మనం సేవింగ్స్ చేస్తున్నాము, ఎలా చేస్తాం అనేది మీకు ప్రతిదీ తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో వర్కౌట్ చేయండి, మీరు వర్కౌట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి, నేను ప్రతి డౌట్ని మీకు చెప్తాను. లాస్ట్ క్లాస్లో నాకు ఏమడిగారంటే ఎక్సెల్లో షేప్ ఎలా గీస్తారు అనే ఒక ఇది అడిగారు, నేను దాన్ని క్లాస్ 6లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన బీబీఎస్ అనేది కన్స్ట్రక్షన్లో చాలా ఇంపార్టెంట్. మీరు పర్టికులర్గా క్వాంటిటీ తీయకపోయినా మీరు అక్కడ నిలబడితే ఫోర్మెన్కి డ్రాయింగ్ చూసి
ఏదైతే వర్కర్కి కానీ ఫోర్మెన్ కానీ మీరు చెప్పగలిగితేనే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. టెక్నికల్గా మీరు సౌండ్ అయితేనే మీకు సైట్లో రెస్పెక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. బాయ్.